కాకా నమస్తే. నమస్తే కాకా, ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం మీకు మీ ఆటో యూనియన్కి న్యాయం చేసింది, ఏది చేయబోతుంది, మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇంతకుముందు ఏం లేదు కానీ అప్పుడు అయితే కొంచెం మంచిగా ఉండే, ఏం చెప్తే వింటుంటే. ఇప్పుడు ఎవరు వింటలేరు మాది. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ మేము ఆపితే కూడా ఫోటో, ఎక్కడ ఆగితే కూడా ఫోటో. ఎట్లా చేయాలి? ఇవాళ ఎంత అయింది దందా? కరెక్ట్ చెప్తున్నాను నేను, 150 రూపాయలు అయినాయి. ఒక్క మనిషి లేడు రోడ్డు మీద. 150, 200 గ్యాస్ పోసేది. ఎట్లా చేయాలి? దీనికి కిరాయి మాకు 350 ఇవ్వాలి. ఆటో కిరాయి, ఆటో కిరాయి రెంటు రోజుకి 350 ఇవ్వాలి. ఎట్లా చేద్దాం? ఇల్లు ఎట్లా నడిపిద్దాము? రేషన్ బియ్యం తింటే కూడా సరిపోతలేదు. రేషన్ బియ్యం తింటాం, కూర ఏం తిందాం? ఏమరా ఉండాలిగా? కారం అయితే మంది అయితే బంగారం తింటున్నారు, మాకైతే కూర అయితే దొరుకుతలేదు కారం. ఉన్నోళ్ళు అయితే తింటున్నారు, మేమేం తిందాం? ఇట్లా నడుస్తుంది మా పరిస్థితి. మీకు కూడా చెప్పాలంటే సిగ్గు వస్తుంది. ఏం లేదు మా పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రభుత్వం పరంగా చూసుకుంటే మీకు ఎలాంటి న్యాయం జరిగింది ఇప్పటివరకు? ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసిందా? కేసీఆర్ గారి ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. అదే రేషన్ ఫ్రీ, అదే ఫ్రీ. లాక్డౌన్ తరపు నుంచి మాకు మొత్తం చంపేశారు అంతా. లాక్డౌన్ ఎప్పుడు వచ్చింది అప్పుడు మేము చచ్చిపోయాక ఊరికే నడుస్తున్నాం గాలికి. అట్లానే ఏం లేదు మా దగ్గర. ఇక ఆటో ఫైనాన్స్ కట్టాలి, ఫైనాన్స్ మీద తీసుకోవాలంటే ఆయన గుంజుకొని పోతుంది. ఈడ కారోబార్ నడుస్తలేదు. ఎటు చేద్దాం? వాళ్ళు వడ్డీ వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ యూనియన్ తరపు నుంచి మీకు ఎలాంటి హెల్ప్ జరగట్లేదు? యూనియన్ ఏడా ఉంది? యూనియన్ ఎవరు? యూనియన్ ఎక్కడుంది? యూనియన్ ఏడా ఉంది? యూనియన్ ఎక్కడుంది? ఎవరున్నాడు యూనియన్? ఆయన చెప్పు నాకు, ఎవరున్నాడు యూనియన్? యూనియన్ చెప్పాలి నాకు. ఈయన ఉన్నాడు యూనియన్ అని. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు యూనియన్? ఏం చేయలేదు యూనియన్. యూనియనే లేదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి అభివృద్ధి చాలా చూసాం. కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి చాలామంది అంటున్నారు. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకైతే చూడు, ఈ ఆటో కానీ ఏది మా బళ్ళు ఎక్కడైనా ఆగితే పోలీసు వాళ్ళు ఫోటోనే, వేరేదేం లేదు. డ్రెస్ లేకుండాని, లేకపోతే ఎక్కడ ఆపావు, ఈడ ఎందుకు ఆపావు, ఆడ ఆపితే బస్ స్టాప్ మీద ఎందుకు ఆపావు, అక్కడ ఎక్కడ ఆపుదాం? ఇంటికడ నడిపించుకుందామా ఆటో? రోడ్డు మీద నడిపిద్దామా? ఇంటికడ నడిపిద్దామా? ఇంటికడ నడిపిద్దాం ఆటో? చెప్. ఎక్కడ రోడ్డు మీద నడవాలి కదా ఆటో. ఇంటికడ నడిపిద్దామా? ఇల్లు నడిపిద్దామా ఆటో? అరే మాది బాధ మాకుంది, మేము సస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఫోటో తీస్తున్నారు. మా బాధ, మేము చచ్చిపోయినంత బాధ ఉంది మాకు, ఎవరికి చెప్తాలే మేము, కానీ వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఎట్లా చేద్దాం? ఎవరికి చెప్తాలేం? ఈయన కేసీఆర్ అంటారు. కేసీఆర్ ఏమో అందరి చేతిలో ఒక ఫోటో, అందరి చేతిలో ఒక కెమెరా. అరే ఏంది ఇది? ఏం చేయాలి? చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలి? ఎట్లా ఇప్పుడు ఓటేద్దాం? మేము ఇంతకుముందు తెలంగాణ రాని అంతా కొట్టుకున్నాం, సచ్చినాం. మేము ఎవరు చూసాడా? మాకు చూడలే. మాకు ఇప్పుడు నా వయసు అయిపోయింది, 25 సంవత్సరం నా వయసు. 25 సంవత్సరం వయసు నాకు. పింఛన్ కాడికి పోదాం, పింఛన్ అడుగుదామంటే సార్ లేడు. సార్ ఇంటికి పోయిండు. సార్ లీవ్ మీద ఉన్నాడు. సార్ హాస్పిటల్కి పోయిండు. సార్ లేడు. ఇదే ఉంది మాకు. ఎవరికి పింఛన్ ఇచ్చిండు? మాకు ఇచ్చినా? అరే పింఛన్ ఇచ్చేది చూడు. ఏ ముసలోడు ఉన్నాడు, ఆయన ఇంటి పరిస్థితి ఏంది, వాడు ఏం చేస్తున్నాడు, అది చూడు. పింఛన్ని మేము ముసలోడు అయిపోయాము. నాకు హార్ట్ ఆపరేషన్, నాకెవరు లేరు. నాకెవరు లేకపోతే నాకెవరు పెడతారన్నాం? నాకు 5 బిడ్డలు, 5 పెళ్లి చేసేసి నాకు ఎవరు లేరు. ఇక నా బాధ నాకుంది. ఇప్పుడు మాకు పింఛన్ చేయాలా వద్దా? ఎక్కడ పోయి పింఛన్ చేస్తే సార్ రాలేదు. సార్ ఇంటికి పోయిన తర్వాత రా, అక్కడ పో, ఇక్కడ పో అంటే ఎక్కడ పోదాం? సరే నేను పింఛనే వద్దు, నువ్వు వద్దు మాకు సార్ వద్దు. ఓకే, అంటే హైదరాబాద్ వరకే ఇలా ఉందా, లేకపోతే వేరే గ్రామాలలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలానే ఉందా? ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్లో. మాకు వేరే గ్రామం నుంచి మాకేం తెలుసు? ఊర్లోది మాకేం తెలుసు? మా బాధలు మాకు మేము ఊరికి పోలేదు, మాకు తెలియదు. ఇట్లా చేయాలా? మీరే చెప్పండి. ఇట్లా చేయాలి, మాకు పింఛన్ చేయాలా? ఏమరా ఆటో వాళ్ళకి హెల్ప్ చేయాలా? అరే ఎట్లా చేస్తున్నారు? ఎట్లా? అరే పైసలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, మాకెవరు చేస్తున్నారు? పైసలు పడిపోని ఇప్పుడు బ్యాంక్కి ఆయనకు 1,00,000 కోట్లు దొరుకుతాయి. మాకు ఇట్లా వెళ్ళగొడతారు, బయట లోపల రానియరు మాకు వాకిళ్ళు. మరి ఎవరికి చెప్తాం మా బాధ? మా బాధ చెప్పాలంటే మీరు న్యూస్లు కూడా వేయలేరంట బాధ చెప్తాం మేము. బాధ ఉంది మాకు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే గిట్లా
కాంగ్రెస్గా బీజేపీగా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ చేయాలనుకుంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా, బీజేపీకి చేస్తారా? మేము చేసేది కాంగ్రెస్, బీజేపీ మాకు లేదు, కాంగ్రెస్. కాంగ్రెసే. మళ్ళీ ఇంకొక మాట, బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు ఉండి ఈడ వచ్చి ఉండి ఈడ రేషన్ కార్డు చేపించుకొని అది చేపించుకొని ఊరికి పోయి ఓట్లు వేస్తారు. ఈడ మా గవర్నమెంట్ది, ఈడ మా గవర్నమెంట్. బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు కానీ ఈడ వచ్చి, బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వచ్చి ఈడ మా రేషన్ పానీ తింటారు కార్డు చేపించుకొని. మేమేం తినాలి? తెలంగాణ వాళ్ళు. తెలంగాణ వాళ్ళకి బుద్ధి లేదా? బుద్ధి లేదా తెలంగాణ వాళ్ళకి? తెలంగాణ వాళ్ళు చూడాలి, అరే ఎక్కడ పుట్టారా, నువ్వు ఎక్కడ వాడరా, నువ్వు ఎక్కడ ఉంటావు అని చూడాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఓటు కోసం ఇస్తే అయిపోయా, ఎవరి కోసం వాళ్ళకి కార్డు రేషన్ కార్డు ఇస్తే అయిపోయా. చూడాలి, ఇంటికి పోయి చూడాలి, నువ్వు ఎక్కడ వాడు, ఎక్కడ పుట్టావు, ఎట్లా ఉన్నావు, నువ్వు ఎవరికి పుట్టావు అడగాలి, అంతా చూడాలి. ఆ బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటింగ్ కోసం అది అని అనుకుంటున్నారు. వీళ్ళు ఓటు వేయరు. వీళ్ళు ఓటు వేసరికి యూపీకి బీహార్కి వెళ్ళిపోతారు వీళ్ళు. రేషన్ పానీ మాకు తెలంగాణ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి రేషన్ కార్డు? ఎందుకు ఇవ్వాలి? మా తెలంగాణ రేషన్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? వీళ్ళకి ఇవ్వకూడదు. సో అంటే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందా? ఇంతకుముందు మీరు చూసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా జరిగిందా? అట్లా జరగలేదు అప్పుడు. నాది కూడా 68 సంవత్సరం అయితే వచ్చింది నాకు. నేను అంతా చూసాను నేను. అప్పుడు ఎలా అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ మంచిగా ఉండే, కాంగ్రెస్ మంచి, అందరికి మంచిగా ఉండే కాంగ్రెస్. ఈయన ఏది బీజేపీ ఆయన వచ్చిండు, ఆయన ఓటింగ్ ఆయనకు సంపాదన వీళ్ళది ఇది పని, వీళ్ళదంటే ఇది పని. మా సీఎం మాకు చూడకపోతే బీహార్ వాళ్ళకి యూపీ వాళ్ళకి ఎందుకు రేషన్ కార్డు ఇస్తుండు? మా తెలంగాణ రేషన్ కార్డు బీహార్కి యూపీకి ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, మళ్ళీ టీఆర్ఎస్కి ఇస్తారా? మేము ఇచ్చేదా టీఆర్ఎస్కి. వాడు ఎట్లానే ఉండని, ఆయన ఏమరా ఉండని. మేము ఇచ్చేది, మేము పుట్టింది ఈడ, మేము పుట్టిన ఆయనకే వేస్తాం. మేము పుట్టింది ఈడ తెలంగాణలో, మాది ఇది తెలంగాణ మాది. మేము తెలంగాణలో ఉంటాం, మేము తెలంగాణకి వేస్తాం. ఆయన ఏమైనా చేయని, ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన మాకు చూడకపోని ఆయన ఓటు మరి వేస్తాం. మావాడే కదా, మావాడనే మేము వేస్తాం. ఇంతకుముందు తెలంగాణ అని దున్యా కొట్టుకున్నాం మేము. మాకు అది చేస్తా ఇది చేస్తా అని బీహార్ వాళ్ళకి ఈపీ వాళ్ళకి ఇస్తున్నారు. జాగాలు బీగాలు ఇల్లు ఇస్తే బీహార్ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మా తెలంగాణ వాళ్ళకి. నువ్వు మా దేశంలో పుట్టింది, మా ఊర్లో పుట్టింది వాళ్ళకి. ఎక్కడో బీహార్కి వెళ్ళి వచ్చిండు, కర్ణాటకకి వెళ్ళి వచ్చిండు, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిండు, వాడు అక్కడ ఎక్కడికి వచ్చింది. వాళ్ళు తెలంగాణలో బతుకుతున్నాడు. తెలంగాణ వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. తెలంగాణలో ఇవ్వాలి రేషన్. సో మళ్ళీ ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా టీఆర్ఎస్కే ఇస్తారు, కానీ కేసీఆర్ గారు మీకు ఛాన్స్ మీ సైడ్ చూసి మిమ్మల్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కాకా, థ్యాంక్ యూ.